తాజా 30 తెలుగు టీవీ ఛానళ్లలో యాంకర్ కావాలని స్టార్ స్టేటస్ తెచ్చుకోవాలని చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఆరాటపడుతుంటారు. పేరుకు పేరు డబ్బుకు డబ్బు వచ్చే ప్రొఫెషన్ కావడం వల్ల ఈ ఆరాటం ఉంటుంది. ఇంతకీ ఫేమస్ ఫిమేల్ యాంకర్లు ఎవరెవరు ఏ మేరకు సంపాదిస్తున్నారో మీకు తెలుసా? తెలుగులో బుల్లితెర యాంకర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు సుమ. సుమ తర్వాత ఎవరైనా అని చెప్పే స్థాయికి ఆమె చేరుకుంది. ఎన్నేళ్లైనా ఆమె పవర్ ఏమాత్రం తగ్గడం లేదు. గొంతును నమ్ముకున్న వ్యక్తి కదా, అందమైతే కాలంతో పాటు కరిగిపోతుంది. గొంతు 60 ఏళ్ళు వచ్చేదాకా బాగానే ఉంటుంది. అందువల్లే సుమ సుదీర్ఘకాలంగా బుల్లితెర మహారాణిగా వెలుగుతోంది. సుమ టీవీ ఛానళ్లతో పాటు ఆడియో ఫంక్షన్లు కూడా చేస్తుందన్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా ఆడియో ఫంక్షన్కి అయితే 80,000 రూపాయలు తీసుకుంటుందని సమాచారం. అదే పెద్ద సినిమా ఫంక్షన్కి అయితే 1,00,000 రూపాయలకు పైనే తీసుకుంటుందట. ఇక టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా నెలకు 15 లక్షల రూపాయల దాకా సంపాదిస్తోంది. సుమ నెల సంపాదన సుమారు 25 నుంచి 35 లక్షల రూపాయల మధ్యలో ఉంటుందని అంచనా. జబర్దస్త్ రేష్మి కూడా బుల్లితెర నుంచి మంచి డిమాండ్ ఉంది. ఆమె చేసేది కేవలం ఒక్క ప్రోగ్రామే అయినప్పటికీ రష్మికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్కు రష్మి 60,000 రూపాయల దాకా తీసుకుంటుంది. సినిమాలో నటించాలంటే సుమారు 10 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది. పాపులర్ యాంకర్ అయిన శ్రీముఖి విషయానికి వద్దాం. ఈమె అందం, అభినయంతో పాటు రవితో రిలేషన్ పాయింట్ మీద తరచుగా వార్తల్లోకి వస్తుంది. శ్రీముఖి ఒక్క ప్రోగ్రామ్ కి 40 నుంచి 60,000 రూపాయలు తీసుకుంటుందట. ఆమె నెలసరి సంపాదన 10 లక్షల రూపాయలకు పైనే ఉందని సమాచారం. శ్రీముఖి తర్వాత అంత ఫామ్ లో ఉన్న యాంకర్ లాస్య. ఈమె ఒక్కో కార్యక్రమానికి 60,000 రూపాయలు డిమాండ్ చేస్తుంది. అయితే ఈ మధ్యలో లాస్య ఏ ప్రోగ్రామ్ చేయడం లేదు. త్వరలోనే ఆమె మళ్లీ బుల్లితెర మీదకు వస్తుందని భావిస్తున్నారు. తాజాగా లాస్య హీరోయిన్ గా నటించిన రాజా మీరు కేక సినిమాకు 10 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్యామల విషయానికి వస్తే ఒక్కో కార్యక్రమానికి 60,000 రూపాయలు తీసుకుంటుందట. సినిమాలో సైడ్ క్యారెక్టర్ కు 1,00,000 నుంచి 2 లక్షలు తీసుకుంటుందట. ఇక చివరిగా అనసూయ విషయానికి వద్దాం. ఈమె ఒక్కో ప్రోగ్రామ్ కు 50,000 నుంచి 70,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అనసూయ నెల సంపాదన 20 లక్షల రూపాయల దాకా ఉంటుందని తెలుస్తోంది.